దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రికలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. 4వ అధ్యాయము 16వ వచనము. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచిండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. మరి ఆ యొక్క యోహాను యొక్క యోహాను యొక్క అంతరంగము, యోహాను పొందుకున్న ప్రత్యక్షత, అదంతా కూడా ఎంత సింపుల్ గా ఉందంటే, దేవుని నేను నమ్ముకున్నాను, దేవుడు నన్ను ప్రేమించాడు, ఆయన నేను నమ్ముకున్నాను, ఆయన ప్రేమ స్వరూపి. మరి నేను ఆయన యందు నిలిచి ఉంటే ఆయన నా యందు నిలిచి ఉంటాడు. మరి అది ఆయన మరి యొక్క ఈ ప్రేమనంతా కూడా ఒక గొప్ప సాధనగా చేసి దేవుని ప్రేమతో, క్రీస్తు ప్రేమతో నింపబడిన వాడై తన అనుభవంలో నుంచి ప్రేమ ప్రేమ దేవుడు ప్రేమ స్వరూపి, మీరు ఆయన ప్రేమించండి, ప్రేమిస్తే ఇలాగ ఆయనలో నిలిచి ఉంటారు అని చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే, రెండు విశేషమైన మాటలు చెప్తున్నాడు. ఒకటి, ఆయన ప్రేమను మనము ఎరిగి ఉండాలి, ఆ ప్రేమను మనము నమ్ముకొని ఉండాలి. ఇక్కడ ఈ రెండు విషయాలు ఈయన మరి ఈ యొక్క మాటలో మరి ఆయన మరి ప్రత్యేకంగా ఈ ఈ మాటలను ఆయన మరి మన హృదయాల్లోకి నింపబడేటట్లుగా మాట్లాడుతున్నాడు. మన హృదయాలలో ఈ వాక్యము మరి ఈ వాక్యము ఏమై ఉండొచ్చు, మరి ఆయన ప్రేమను ఎరగటం అంటే ఏంటి, ఆ ప్రేమను నమ్ముకొని మనము జీవించడం అంటే ఏంటనే విషయాలు మనము ధ్యానిద్దాము. దేవుని ప్రేమను అనుభవపూర్వకంగా మరి గుర్తించటాన్ని, అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్స్ కావటం గురించి మరి యొక్క వాక్యము రాయబడినట్లుగా మనము చూడగలము. తెలుసుకోవటం ఒకటి, రెండవది అదేమో మరి వ్యక్తిగతమైన అవగాహన సూచిస్తా ఉంది తెలుసుకోవటం. రెండవదిగా చూస్తే విశ్వసించడం అంటే నమ్మకాన్ని మరియు విశ్వాసాన్ని ఈ పదము సూచిస్తున్నట్లుగా తెలుసుకోవటం. తెలుసుకోవటం వేరు, విశ్వసించటం వేరు. మనకు లోకంలో అనేకమైన విషయాలు వినపడతా ఉంటాయి కదా, తెలుసుకుంటా ఉంటాం. మరి బోల్డ్ అని మరి ఇన్వెంట్స్ జరుగుతా ఉంటాయి, అద్భుతాలు జరుగుతున్నాయి కదా లోకంలో కూడా. మరి పిల్లలు చాలా మరి విషయాలు కనుక్కుంటున్నారు రకరకాల విధాలుగా. మరి మనం యూట్యూబ్ తెరిస్తే ఎన్నో రకాలుగా ప్రయోగాలు, ఎన్నో రకాలుగా మరి కొత్త కొత్త విషయాలన్నీ కూడా మరి చెప్తా ఉన్నారు ప్రజలు. అంటే వాటిని మనం వినటం ద్వారా తెలుసుకుంటున్నాం. కానీ వాటిలో మనం ఎన్నిటిని నమ్ముతున్నాము, అవునా కదా? ప్రశ్న ఏంటంటే, దేవుని గురించి మనకి ఎంత తెలుసు, ఆయనను మనం ఎంతగా నమ్ముకుంటున్నాము. ఆయన తెలుసుకోవటం అంటే ఆయన ప్రేమను నువ్వెంతగా తెలుసుకొని ఉన్నావు. మన ఎడల దేవుని ఉన్న దే మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారై, మన ఎడల దేవునికి ఎంత ప్రేమ ఉంది అని మనం ఎంతగా ఎరిగి ఉన్నాము. మరి ఆ ప్రేమలో మనం ఎంతగా నింపబడుతున్నాము, ఎంతగా ఆ ప్రేమించిన దేవుడిని మనం ఎంతగా నమ్మగలుగుతున్నాం అనేది ఇక్కడ తన అనుభవంలో నుంచి యోహాను చెప్తున్నాడు. ఈ రెండు విశ్వాసులు మరి ఈ క్రైస్తవ ప్రయాణంలో దేవుని ప్రేమను అర్థం చేసుకోవటానికి మరియు ఆయన్ను విశ్వసించి ఆయనలో కొనసాగటానికి పిలువబడ్డారండి. మనం అందరం కూడా ఈ పిలుపుతో పిలువబడ్డాం. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి గనక ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, మీరు నా వలె మరి మార్చబడటానికి నన్ను మరి అర్థం చేసుకోండి.
నన్ను కంప్లీట్ గా ఎరిగి ఉండండి. అసలు నేను ఏమై ఉన్నానో మీరు ఎరిగి ఉంటే అప్పుడు ఇక మీ యొక్క విశ్వాస జీవితానికి ఢోకా ఉండదు. ఎరిగిన దాన్ని మీరు నమ్ముతూ నమ్ముతూ పోతా ఉంటే ఇక మీకు నాకు మధ్య సపరేషన్ ఉండదు. నేను మీలో ఉంటాను, మీరు నాలో ఉంటారని ఇక్కడ ఈ వాక్యము మనకు బయలుపరుస్తున్నట్లుగా మనము చూడగలము. పేతురు మరి క్రీస్తు ప్రభు అడుగుతాడు అక్కడ ఉన్న వాళ్ళని, మరి శిష్యులను అడుగుతాడు, ఏంటి నేను ఎవరని లోకం అనుకుంటుంది, అసలు మీరు ఏమనుకుంటున్నారంటే గనక పేతురు అంటాడు యోహాను 6:69, నీవు దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని అతనితో చెప్పాను. ఇక్కడ పేతురు చెప్తున్నాడు, అయ్యా మేము ఎరిగి నమ్మి ఉన్నామని చెప్పట్లా, అయ్యా మేము మరి పరిశుద్ధుడు అని మాకు ఆల్రెడీ తెలిసిపోయింది, అందును బట్టి మేము విశ్వసించాము, విశ్వసించిన దానిని కంటిన్యూస్ గా మేము ఎరుగుతూ వస్తున్నాము. ఏమైతే నమ్మామో, ఏదైతే విశ్వసించి నేను వెంబడించామో ఆ వెంబడించిన దాంట్లో ఇంకను నిన్ను మేము ఎరుగుతున్నామయ్యా అని ఆయనతో చెప్తున్నాడు. మరి ప్రభువుని తండ్రిని కనపరచమంటే ప్రభు అంటాడు, నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉన్నట్లే. అవా హల్లెలూయా. అంటే ఒక్కరి గురించి తెలుసుకుంటే రెండో వాళ్ళ గురించి ఆటోమేటిక్ గా మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. క్రీస్తు అనే వ్యక్తి ఈ భూమి మీదకి నరావతారికి వచ్చాడు, ప్రత్యక్షంగా ప్రజలకు కనపరుచుకున్నాడు. ఆయన ప్రబోధనలు, ఆయన చేసిన కార్యాలన్నీ కూడా మనకు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. వీటిని మనం నమ్మగలిగితే ప్రభు ఎవరో, ఆయన ఎంత మహిమాన్వితుడో, ఎంత సర్వశక్తిమంతుడో, ఎలాగనో పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యాలన్నీ చేశాడు మనం ఎరిగి ఉన్నాం. బైబిల్ గ్రంథం ద్వారా ఎరిగి ఉన్నాము. వాటిని మనము నమ్మగలిగితే ఏమి చేయబడుతున్నామంట, తండ్రిని కూడా ఎరిగి ఉన్నామట. హల్లెలూయా. అదే ప్రార్థన క్రీస్తు ప్రభు తన మాటల్లో 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మారు. హల్లెలూయా. శిష్యుల గురించి ప్రభు ఈ మాట ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నేను ఏ మాటలు నేను కలిగి ఉన్నానో అవన్నీ కూడా వారికి ఇచ్చేసానయ్యా, వారు ఆ మాటలను అంగీకరించారయ్యా. అంగీకరించడమే కాదు, ఎలా అంగీకరించారు, నేను నీ వద్ద నుండి బయలుదేరి వచ్చుతునని వాళ్ళు నిజంగా గ్రహించారయ్యా, నీవు నన్ను పంపావని ఖచ్చితంగా నమ్మారు. కనుక వీరు నా శిష్యులైనారు, వీరిని కాపాడుమని ఇక్కడ క్రీస్తు ప్రభు వారి గురించి ప్రార్థన చేసినట్లుగా అని చెప్తే ఇక్కడ ఏమంటాడంటే, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. వారు ఏమి ఎరిగి ఉన్నారు, నేను పైనుండి వచ్చానని వారు గ్రహించడం కాదు గాని నేను ఏదైతే వారికి బోధిస్తున్నానో, ప్రకటిస్తున్నానో, బయలుపరుస్తున్నాను, స్వస్థతలు చేస్తున్నాను, ప్రబోధనలు చేస్తున్నాను, ఇవన్నీ కూడా నీ వలనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను నా సొంతం చేయట్లేదు, నా తండ్రి పని మీద నేను వచ్చాను కనుక దానిని వారు ఎరిగి ఉన్నారు. ఆ ఎరిగిన మాటల్ని యోహాను పదే పదే తను తెలుసుకున్న విషయాలని మరి ఆయన ప్రస్ఫుటంగా బయలుపరుస్తున్నాడు. యోహాను 2:3 అంటున్నాడు, మనం ఆజ్ఞలను గైకొని ఎడల దీని వలనే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకున్నారు. హల్లెలూయా కదా. మరి ఆ యొక్క దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనము నడుస్తున్నామంటే అర్థం ఏంటంటే ఆయన ఎరిగి ఉంటే భయభక్తుల్లో మనము నడుస్తాము. మరి తండ్రులైన వారికి మీరు ఎరిగి ఉన్నారని చెప్పాడు, చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారని చెప్పాడు. మరి మీరు ఆది నుండి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారని తండ్రులతోనూ చిన్న పిల్లలతో కూడా ఆయన హెచ్చరించి ఉన్నాడు. ఇంకను మరి మీరు సత్యం ఎరగని వారని నేను రాయటం లేదు కానీ దాన్ని ఎరిగి ఉన్నారు. అంతేకాదు ఏ అబద్ధము కూడా సత్యము కాదని మీరు ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. ఎవరండి మనము?
అబద్ధములో నిలిచిన వారము కాదు. అబద్ధకుడైన సాతాను యొక్క వాడి యొక్క కుట్రలన్నీ, వాడి తంత్రాలన్నీ ఎరిగిన వారము కనుక ఈ వాక్యాలన్నీ మనము ధ్యానిస్తున్నాము. వాడి గురించిన అవగాహన మనకు లేకపోతే, వాడు ఎట్టి విధంగా మనం మోసం చేస్తాడో, ఎట్టి విధంగా మనం ట్రాప్ చేస్తాడో మనం ఎరిగి ఉండకపోతే క్రీస్తు బోధలో మనం నిలిచి ఉండమండి. ఆ తప్పుడు బోధలకు వెళ్లకుండా ఉండటానికి అనుదినము దేవుని వాక్యము ద్వారా మనం పోషించబడుతున్నాము. అయినను ఒక హెచ్చరిక యూదా ఏం చేస్తున్నాడంటే, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను. యూదా 1:5 అయినను నేను ఏమి జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించడను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. దేవుడి యొక్క కార్యాలు వారు అనేకమైన ఎరిగి ఉన్నారు. అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు ఎరిగి ఉన్నారు. అయినను కూడా వారు నమ్మకపోయిరి. అందును బట్టి ఏమైపోయారు? నశించిపోయారు. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి? నన్ను ఎరగటం ఒక ఎత్తైతే, నన్ను నమ్మి మీ జీవితంలో కొనసాగటం మరొక ఎత్తు. 2 కొరింథీ 10:7 అంటున్నాడు మరి పౌలు భక్తుడు, సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు, ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకొనిన ఎడల అతడు ఎలాగున క్రీస్తు వాడో మరి అది ఎరిగి ఉండాలి. మీరు ఎరిగి ఉండాలంటే మరి నమ్ముకోవాలి. నమ్ముకున్నటం అన్ని 2 కూడా అవినాభావ సంబంధం కలిగి ఉన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. అంటే ఎరిగి ఒక నాలెడ్జ్ పొందుకొని ఉంటే సరిపోదు. దానిని మన ప్రాక్టికల్ గా మనము అనుభవించాలి. మరి ఆయన మరి మనకి ఇవ్వబడే అసలు ఆజ్ఞ ఏంటంటే, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామమును నమ్ముకొని ఒక్కడినొక్కడు ప్రేమించాలి. అప్పుడు ఆ దేవుడు ప్రేమ స్వరూపి అని రాయబడిన పదము, ఆ గుణ లక్షణము క్రీస్తులో దేవునిలో ఉన్న ప్రేమ స్వభావంలో మనము నింపబడతాము. అప్పుడు ఒకరినొకరు ప్రేమించే ఆ కృప పొందుకుంటాము. దేవుడు మనలో నివసిస్తాడు. దేవునిలో మనము మరి నివసిస్తాము. అంటే మనపై చూపే ప్రేమ, దేవుడు మనపై చూపే ప్రేమ మీద మనం ఆధారపడతామండి. నిజంగా మనం ఆయన నమ్ముకున్నామంటే, మన ఆయన ఒకటి నమ్మటమే కాదు, మన జీవితం యావత్తు ఆయన మీదే ఆధారపడి ఉంటది. అంటే తండ్రి మనపై కురిపించిన ప్రేమ ఎంత గొప్పదది, ఎంత పరిపూర్ణమైనది అది. అంటే మన సమస్త అవసరాలకు సరిపోయేంత గొప్పదండి దేవుని ప్రేమ. అంటే ఆ ప్రేమ మీద మనం కంప్లీట్ గా మన జీవితాలను ఆనుకొని బ్రతికేయచ్చు. అంటే ఆయన మనల్ని సంరక్షిస్తాడని, మనకు మార్గనిర్దేశకం చేస్తాడని, మనల్ని నడిపిస్తాడని మనం ఆయనను నమ్మవచ్చు కదా. మత్తయి సువార్తలో ప్రభు సింపుల్ థింగ్ చెప్తా ఉన్నాడు. అడగండి మీకు అడగండి మీకు దొరుకుతుంది, ఇవ్వబడుతుంది. తట్టండి మీకు తెరవబడుతుంది. వెతకండి మీకు దొరుకుతుంది. అంటే యేసు నామములో మనం ఏది అడిగితే, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును కదా. ఆయన నామాన్ని మనం నమ్మగలిగితే మనము అడిగేవన్నీ కూడా పొందుకోవటానికి మార్గము సుగమవుతా ఉన్నది. అంటే మన పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రేమను మనము ఎరిగి ఉన్నామంటే, అర్థం చేసుకున్నాము, మరి గుర్తిస్తున్నాము. అంతేకాదు దానిలో మరి అనుభవపూర్వకంగా కొనసాగుతున్నాము. అంటే నమ్మటం అంటే దానికి మనం కట్టుబడి ఉంటున్నాము. మరి ఆ ప్రేమ మీదే మనము ఆధారపడుతున్నాము. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కదా. ఆ ప్రేమలో మనము నిలిచిపోతాము. అంటే దేవుడే ప్రేమ స్వరూపిగా మనలో నిలిచిపోతున్నాడన్నమాట. అంటే మనకు అవసరమైన సమస్తాన్ని ఆయన మనకి ఇచ్చి వేస్తాడు. ఈ
ప్రేమ ద్వారా దేవుడికి మనకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహింప చేస్తాడు. అసలు ఈ ప్రేమను మనం అర్థం చేసుకోవాలంటే ఏదోను తోటలోకి వెళ్ళాలండి. ఏదైనా తోటలోకి వెళితే మానవుణ్ణి ఆరో దినంలో సృష్టించాడు. ఈ ఆరో దినములో మానవుని సృష్టించక ముందే మానవునికి కావలసిన సమస్తాన్ని కూడా సృష్టించి పెట్టాడండి కదా. పిల్లవాడు పుట్టక ముందే తల్లిదండ్రులు ఎలాగున పుట్టే పిల్లవాడి గురించి ప్లాన్స్ కలిగి ఉంటారు. అట్టి విధంగా దేవుడు ఈ లోకంలోకి మానవుణ్ణి తీసుకురాకముందే సమస్తాన్ని సిద్ధపరిచాడు. అంటే మనకు ఏమేమి ఇవ్వబడింది? జీవము. ఏంటా జీవము? సమృద్ధి అయిన జీవం మనకు అనుగ్రహింపబడింది. దేవుడు మనతో అడుగడుగున మనతో ఉంటాడు. లోతైన జలములు గుండా వెళ్ళు, పర్వత శిఖరాల యొద్దకు వెళ్ళు, ఆయన మనతో నివసిస్తాడు, మనతోనే నడుస్తాడు కదా. ఆయన మన దేవుడై ఉన్నాడు. మనం ఆయన ప్రజలమైనాం. మన శ్రమలన్నిటిలో ఆయన మనల్ని ఆదరిస్తాడు. మన అవసరాలన్నీ తీరుస్తాడు. మనకు శాంతిని, విశ్రాంతిని అనుగ్రహింప చేస్తాడు. ఆఖరికి మనకేం అనుగ్రహింప చేస్తాడండి? నిత్య జీవమనే కిరీటాన్ని మనకు ప్రసాదిస్తాడు. మనము క్రీస్తులో ఉన్నట్లయితే, ఈ ప్రేమలో మనము నిలిచి ఉన్నట్లయితే, ఆయన చేసిన ప్రతి వాగ్దానానికి మనము వారసులమై ఉన్నాం. క్రీస్తు తోడి వారసులమై ఉన్నాం. అవునా కదా? నిజంగా అసలు తండ్రి యొక్క ప్రేమ చూస్తే క్రీస్తుతో పాటు సమానంగా మనల్ని చేసి ఉన్నాడండి. దత్తపుత్రులుగా మన చేసి ఉన్నాడు. క్రీస్తుకి ఎంత మహిమ ఇచ్చాడో నిజంగా మరి ఆయనను నమ్ముకొని ఆయన ప్రేమతో నింపబడి కొనసాగితే క్రీస్తు యొక్క ఆ మహిమను మనము కూడా పాలు పంచుకుంటాం. ఆయన తన ఆత్మలో మనకు పాలు దయచేసి ఉన్నాయంటే వీ హ్యావ్ ఏ పోర్షన్ ఇన్ హిమ్. ఆయనలో ఒక భాగము, ఒక పాలు మనకి అనుగ్రహించబడి ఉన్నది. హల్లెలూయా. అంటే ఆయన చేసిన, ఆయన మరి సిద్ధపరిచిన ప్రతి మేలుకి మనము మరి వారసులమై ఉన్నాము. పొందుకోవటానికి కృపను పొందుకున్నాం. ప్రభువే, దేవుడే, క్రీస్తు ప్రభువే మన జీవితానికి బలము. ఆయనే మనకు సర్వస్వము. మనం ఆయన నమ్మవచ్చండి. నమ్మవచ్చు కాదు, నమ్మాలి. కంతే. ఎటువంటి సందేహపడకుండా నమ్మాలి. నాకు 26వ అధ్యాయంలో మరి ఆ యొక్క కీర్తనకారుడు రాసిన మాట నాకు ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే, ఏమీ సందేహపడకుండా నేను దేవునిని నమ్మి ఉన్నాను. అసలు ఏ మాత్రము సందేహం లేదు. దేవుడనే వ్యక్తి, యెహోవా అనే వ్యక్తి, నా కాపరైన వ్యక్తి గురించి నాకెటువంటి సందేహం లేదు. ఆయన నేను ఎల్లప్పుడూ నమ్ముతూనే ఉన్నాను కదా. ఆ గడాంధకారపు లోయల్లోకి వెళ్ళినా కదా, మరణాంధకారపు చీకటికి వెళ్ళినా నాకు భయం లేదు. దేవుని దుడ్డుకోరా, మరి ఆయన కృప నాకు ఎల్లప్పుడూ తోడుంటాయి. అబ్బా చూడండి, నిజంగా అసలు ఇదండి నమ్మటం అంటే. ఒక నిశ్చింత, ఒక భరోసా, ఒక దిగులు చింతలేని జీవితము. ఎందుకు? అనేకమైన వాగ్దానాలు ఈ యొక్క మరి బైబిల్ గ్రంథంలో మనకు రాయబడి ఉన్నాయి. అవన్నీ కూడా క్రీస్తులో ప్రతి వాగ్దానము కూడా అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి గనక అవి నిశ్చయములై ఉన్నవి. హల్లెలూయా. ఒకసారి దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడా, ఒక దర్శనం ఇచ్చాడా, అవి ఖచ్చితంగా నెరవేర్చబడే వాగ్దానాలు అయి ఉన్నాయి. అవి ఎన్నడూ కూడా తప్పిపోవు. కనుక మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. కీర్తనకారుడు 27వ అధ్యాయంలో అంటాడు, దేవుడు నాకు వెలుగు, రక్షణ, నేను దేనికి భయపడతాను, దేనికి నేను వెరుస్తాను అంటున్నాడు. అంటే అసలు ఆ దేవుని నమ్ముట కదా, ఎరుగుట, నమ్ముట, ఆయన నమ్ముట ద్వారా అసలు మనకు ఒక గొప్ప ధైర్యం వచ్చేస్తుందండి కదా, ఒక నిశ్చింత వచ్చేస్తుందండి. నిజంగా ప్రభుని అసలు ఆయన లోతుల్లోకి వెళ్లే కొలది, ఆ ప్రేమను అనుభవించే కొలది మనమే శక్తివంతులుగా మారిపోతాం. మనమే బలవంతులుగా మారిపోతాం. కేవలము
ఆయన మీదే ఆధారపడి జీవించటానికి మన లోపల నుంచి ఆత్మ దేవుని యొక్క ప్రభావపు తాకిడి ఆయన వైపు మనల్ని ఆకర్షిస్తూనే ఉంటది. కీర్తనకారుడు 62 అధ్యాయంలో అంటాడు, నా ప్రాణమా మరి దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు. ఇంక నువ్వేమి దిగులు పడొద్దు, చింతపడొద్దు. ఆ ఎత్తైన కోట ఆయన, నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించుడి. హల్లెలూయా. కనుక మనము ఎరిగి ఉండుట కంటే కూడా నమ్మగలగాలి. ఏమి ఎరిగి ఉన్నామో, ఏది బైబిల్ బోధిస్తుందో, ఈ జీవవాక్యం మనకు ఒక రాయబడిందో, అది కొన్నిసార్లు రేమ వాక్కుగా మనకి ఎలా ప్రత్యక్షపరచబడుతుందో దానిని మనము నమ్మగలిగితే కదా, మన హృదయాలు ఆయన సన్నిధిలో కుమ్మరించగలిగితే, విశ్వాసంతో మనం ప్రార్థన చేయగలిగితే నిజంగా అద్భుతాల మీద అద్భుతాలు పొందుకుంటామండి. దీన్ని మనం ఆలోచించాలి. దేవుడు మనల్ని క్షేమంగా ఈ దినం వరకు నడిపించలేదా? ఆయన కృప మనకు సరిపోలేదా? అంటే మనం క్రీస్తునందు ఉన్నట్లయితే, ఆ దేవుని ప్రేమలో నిలిచి ఉంటే నిశ్చయంగా అది సరిపోద్దండి కదా! సొంత కుమారుడైన క్రీస్తును తండ్రి మనకు అనుగ్రహింప చేశాడు. అసలు ఇంతకు మించిన బైబిల్ బోధ లేదండి. తన సొంత కుమారుని మీ కొరకు ఇచ్చుటకు వెనుకాడని దేవుడు ఆయనతో పాటు సమస్తము ఎందుకు అనుగ్రహించడు? ఈ మాటను మనం ఎరిగి ఉంటే, అర్థం చేసుకుంటే, ఇక దేవుని మీద కంప్లీట్ గా మనం ఆనుకుంటాం. కంప్లీట్ గా ఆధారపడతాం. అది ఏ పరిస్థితి అయినా కూడా ప్రతి పరిస్థితిలో ఆయన చాలిన దేవుడుగా ఉంటాడు. తన కుమారుని మరి మన కోసం, మన పాపం కోసం కుమారుని ప్రాణాన్ని అర్పించటానికి దేవుడు వెనకాడినప్పుడు, తన కుమారుని రక్తంతో, అమూల్యమైన రక్తంతో మనకు రక్షణ సంపాదించిన దేవుడు రోజువారి కృపతో మనల్ని కొనసాగింప చేయడా కదా. మనకి ఇవ్వబడిన ఈ రక్షణను మనం గట్టిగా పట్టుకుంటే నిశ్చయంగా దేవుడు అలానే మన జీవితాలను కొనసాగింప చేస్తాడండి. ఈ నిరీక్షణ నుండి మనము తొలగిపోక విశ్వాసంలో మనం కొనసాగాలి. హల్లెలూయా. ఎలానట? పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఈ యొక్క ప్రేమ నమ్మకంలో మనము జీవించాలి. నిజంగా దేవుడు మన పక్షాన ఉంటే దుష్టుడు ఏమి చేయగలడండి? ఆ విరోధి ఏమి చేయగలడు? నిజంగా దేవుని ప్రేమ ద్వారా మరి ఆ ప్రేమతో మనం నింపబడే కొలది ఆయన మన ఎడల చూపిస్తున్న ప్రేమ, ఆ కనికరము, ఆ దయ, ఆయన వాత్సల్యత కదా, మరి ఆయన మరి పదే పదే మనల్ని క్షమించటము కదా. మరి ఎన్నడైనా దేవుడు మన పాపాలను జ్ఞాపకం చేసుకున్నాడా? లేదు. మన పాపాలను ఆయన పదే పదే కృపతో క్షమిస్తున్నాడు. మరి మనము క్రీస్తునందు ఉండగలిగితే, దేవుని యొక్క ప్రేమండి. ఈ 103వ కీర్తనలో మరి ఇంకనూ కిందకు మరి 5 వచనాల వరకు మనము ధ్యానిస్తుంటాము. మరి ఆ క్రిందకు వెళ్లి మనం చదవగలిగితే, ఆ 11 నుంచి మనము చూస్తే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయనయందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో, ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. అంటే కదా, అసలు ఆ ప్రేమను మనం వివరించగలమా? మరి కల్వరిలో ఆ మ్రాను మీద వేలాడిన ఆ ప్రభువు మనం శ్రద్ధగా చూడగలిగితే చాలు. మన పాపాల కోసం రక్తం ఓడుతూ స్మరణించిన ఆ సృష్టికర్త మరి అక్కడ వేలాడుతా ఉన్నాడు. ఇది ఇది సరిపోదా మన జీవితానికి కదా? మన కొరకు ప్రాణ త్యాగమే చేసిన దేవుణ్ణి మనం ఎరిగి ఉన్నామా? మనం నమ్ముకొని ఉన్నామా? కదా. మరి ఎంతగా ఆయన మనం విశ్వసిస్తున్నాము, ఎంతగా ఆయన చెప్తున్న మాటలను మనము గ్రహిస్తున్నాము, ఎంతగా ఆయన ప్రేమలో మనము నింపబడుతున్నాము, ఆ ప్రేమలో మనము జాలువారుతున్నాము. ఈ ప్రేమ పొరుగువాని దాకా వెళుతుందా లేదా? ఈ ప్రేమ మనలో నుంచి ప్రవాహంగా
ప్రవహిస్తుందా లేదా? ప్రేమ స్వరూపి అయిన దేవుడు నీలో వచ్చి నివసించాలని ఆశపడుతున్నాడు. నీలో మరి ఆయనను నింపుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన నీలో నిండిపోతాడు. ఆయనలో నిన్ను నిలుపుకోవాలని ఆశపడుతున్నాడు. మరి దేవుడు మనని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు కదా! తల్లిదండ్రులు విడిచినను కదా! ఈ లోకంలో ఎన్ని పరిస్థితులను దేవుడు మన చెయ్యి విడిచిపెట్టడం లేదండి. ఆయన ఎరిగి, నమ్ముకొని, స్థిరచిత్తంతో ప్రభువులో జీవిస్తున్నావా? ఆయనే ఆధారం అనుకుంటున్నావా? యెస్ అండి. హి ఈస్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ టు అవర్ లైఫ్. అది ఏదైనా నువ్వు పొందుకోవాలంటే రక్షణ పొందుకో, స్వస్థత పొందుకో, అవసరాలు తీర్చబడు. ఇంకా ఏదైనా ఈ జీవిత కాలములో మరి మనం ఏది పొందుకోవాలన్నా హి ఈస్ ద ఆరిజిన్, హి ఈస్ ద సోర్స్. ఆయనే ఆధారభూతుడు. ఆయనే మనకు మరి ఈ సమస్తాన్ని సిద్ధపరిచిన ప్రేమమయుడైన దేవుడై ఉన్నాడు కదా! ఆయన వద్దున్న విశ్రాంతి మనం పొందుకోవాలంటే, ఆ కంప్లీట్‌నెస్ లోకి మనం వెళ్ళాలంటే, ఆయన మనం ఎరిగి ఉందాం, ఆయన నమ్ముకుందాం. ఆ ప్రేమను మనము మరి జాలువారుదాం కదా! దేవునిలో మనము నిలిచి ఉండాలి. మనము మరి దేవునిలో మరి కొనసాగాలంటే కనుక ఈ నామములో ఈ నామాన్ని మనం నమ్ముకుంటూ జిహ్వా ఫలము సమర్పిస్తూ దేవునిలో కొనసాగుదాము. నిజంగానే ఆయనని ఎరగటం ఒక్కటే మనం ఆగిపోకూడదు గాని, ఎరిగి నమ్ముకొని విశ్వాస యాత్రలో మరి ఆహ్, ఆహ్, జీవితం జీవిస్తూ ముందుకు కొనసాగటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.